ఈ రోజుల్లో ఎయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది. దాన్ని కంట్రోల్ చేయాలంటే మన ఫుడ్లో కరివేపాకు పొడి అనేది యాడ్ చేసుకోవాలి. దానికి కావాల్సినవి ఏంటో నా స్టైల్లో మీ అందరికీ చూపించేస్తాను, చూసేసేయండి. కరివేపాకుని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని అది డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాండీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లోని మినప్పప్పు, పల్లి, కొంచెం చింతపండు, కొంచెం ధనియాల పొడి, అలాగే కారానికి సరిపడు ఎండుమిర్చి వేసుకున్నాను. దాన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని అది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇదే బాండీలో కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుందాం, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే మాడిపోతుంది. దీన్ని ఫైన్గా పేస్ట్ చేసేసుకొని అంతే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. వేడి వేడి అన్నంలోని కరివేపాకు పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఆ టేస్ట్ వేరండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అలాగే మన ఎయిర్ ఫాల్ సమస్యలు అనేవి కంట్రోల్ అయిపోతుంది. సో ఇక మీదటి నుంచి మీరు అన్నంలో కరివేపాకు పొడి కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.